వరలక్ష్మి వంటింట్లో ఈరోజు మూడో భాగం అమర్నాథ్ యాత్ర కాశ్మీర్లో మా ప్రయాణం. కాశ్మీర్లో మనం చూడాల్సిన అతి ముఖ్యమైన ఒక గుడి పేరు ఖీర్ భవానీ టెంపుల్. ఖీర్ భవానీ టెంపుల్. ఖీర్ అంటే తెలిసి ఉంటుంది, అందరూ అమ్మవారికి ఖీర్ పోస్తూ ఉంటారు. కానీ ఈ గుడి చూడకముందు ఏమిటోలే అనుకున్నాము. కానీ కాశ్మీర్ నుంచి సుమారు ఒక 20 నుంచి 30 నిమిషాల ప్రయాణం ఉంటుంది. ఈ గుడి చూసిన తర్వాత అంత విశాలమైన ప్రాంగణము, అంత భక్తి శ్రద్ధలతో పూజించే ప్రజలు చూడాల్సిందేనండి. ఖీర్ భవానీ అమ్మవారు చూసి గుడి ప్రాంగణం ఎంత విశాలంగా, ఎంత పద్ధతిగా ఉంటుందంటే ఎంతమంది భక్తులు వచ్చినా సరే అందరికీ అక్కడ స్పేస్ ఉంటుందండి. విశాలమైన గుడి. గుడిలోకి వెళ్ళబోయే ముందు మన ఆధార్తో మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ ఖీర్ పంచుతున్నారండి. ఇక అక్కడ నుంచి మేము కాశ్మీర్ వచ్చాము. కాశ్మీర్లో బాగా ప్రముఖమైంది మొఘల్ గార్డెన్స్. మొఘల్ గార్డెన్స్ ఎంట్రన్స్ ఇది. లోపలే ఎంత అందంగా ఉందంటే నిజంగా కాశ్మీర్లో ఆ రోజు మొఘల్స్ నిర్మించారు. ఆ అందం చూస్తే తప్ప చెప్తే సరిపోయేది కాదండి. రకరకాల గులాబీలు, విశాలమైన ప్రాంగణం, గులాబీ మొక్కలు గోడకల్లు కొన్ని పెరుగుతున్నాయి. అలా అల్లేలా చేశారు. కొంచెం లోపలికి వెళ్తే ఇవ్వండి ఇలా వెనక హిమాలయ పర్వతాలు, కాశ్మీర్ పర్వతాలు అవన్నీ. ఎంత శ్రీనగర్లో మేము చూసిన మొఘల్ గార్డెన్స్ ఎంత అందంగా ఉందంటే చక్కటి ప్రదర్శన బోర్డులు వేశారు. డో నాట్ పర్ లిటర్ అని. అలానే మంచి నుంచి పెద్ద పెద్ద వృక్షాలు, అందమైన పుష్పాలతో ఉన్న మొక్కలు, ఇలా అన్నిటినీ చూసుకుంటూ చూడండి. మేమే కాదు, చాలామంది వచ్చారు. దాదాపు 100లో ఉంటారు ఈ మొఘల్ గార్డెన్స్ని దర్శించడానికి వచ్చిన వాళ్ళు. వెనక పర్వతాలే సరిహద్దుగా ఉన్నట్టు ఉంటుంది, కానీ పర్వతాలు చాలా దూరం అండి. కాశ్మీర్ చల్లగా ఉంటుందని పేరు, కానీ వేడి మేము తట్టుకోలేనంత వేడి. టెంపరేచర్ మామూలుగానే మనకి సమ్మర్లో ఎలా ఉంటుందో అలా అనిపించిందండి. 32, 33 డిగ్రీస్ మినిమం టెంపరేచర్. 36 దాకా కూడా ఉన్నది శ్రీనగర్లో. శ్రీనగర్లో మొఘల్ గార్డెన్స్ చాలా విశాలమైంది. పూర్తిగా నెమ్మదిగా తిరిగి చూస్తే ఒకరోజు పైన పడుతుంది. మనకంత టైం షెడ్యూల్ కాబట్టి హడావుడిగా చూస్తూ త్వరగా ముగించుకుని బయటకు వచ్చాము. మొఘల్ గార్డెన్స్లో వరలక్ష్మి గారి విహారం చూస్తున్నారు కదా. సన్ఫ్లవర్స్, బంతిపూలు. బంతిపూలు పరిమాణం చాలా పెద్దదండి. ఈ కాలంలో బంతిపూలు ఏంటి అని ఆశ్చర్యంగా ఉంటుంది. మనకి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో బంతిపూలు వస్తాయి, కానీ ఇప్పుడు ఇక్కడ వస్తాయి. అలానే నీటి ప్రవాహం, ఆ ప్రవాహంలో పిల్లలు చూడండి కేరింతలు కొడుతూ చక్కగా ఆడుకుంటున్నారు. ఆ నీళ్లు చూస్తేనే మనకు నీళ్ళలో దిగబుద్ధి కాదు, అంత మురికిగా అనిపిస్తాయి. కానీ ఆ నీళ్ళని చూసిన తర్వాత దాంట్లో పిల్లలు ఉండే ఉత్సాహాన్ని చూసారు, ఆడుకుంటున్నారు చక్కగా. నీళ్ళతో ఒక బాల్ని తయారు చేద్దాం అనుకుంటున్నాడు, అది నిలవట్లేదు. ఈ ఏర్పాటు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి.
దాలియాస్. ఇవి కూడా జనవరిలో వస్తాయి. మనకి ఇప్పుడు పూలు కనిపిస్తున్నాయి. అలా వాళ్ళ ఫోనుల్లో ఆ దృశ్యాలను బంధించుకుంటూ చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఇలా కాశ్మీర్ మొత్తం తిరిగిన తర్వాత పైన కొంచెం మొఘల్ గార్డెన్స్లో ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఇంకా నడవచ్చు అండి. నేను పిల్లలతో చక్కగా ఇలా ఆడుకుంటున్నారు. ఆ నీళ్ళని చూస్తేనే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అంతా పోషారు. ఎంత మురుకున్నా సరే అట్లా దిగిన తర్వాత ఎవరు పట్టించుకోరేమో బహుశా. మొత్తం మొఘల్ గార్డెన్స్ మొత్తం తిరిగి తర్వాత మేము బోట్ హౌసెస్లో దాల్ లేక్ చాలా ఫేమస్ అండి. మాకు ఏర్పాటు చేసిన ఒక గదిలో చూడండి, ఆ ప్రతి బోట్ ఇలా అలంకారం చేసి ఉంటుంది వచ్చే ప్రయాణికుల కోసం, టూరిస్టుల కోసం. ఈ బోట్లో మేము కాసేపు అలా షికారా అంటారు, ఒక గంట సేపు మా లగేజ్తోనే అలా షికారాలో తిప్పి, షికారా అంటే తిరగటం. ఆ తిరిగేటప్పుడు ఫ్లోటింగ్ మార్కెట్ ఒకటి వస్తుంది. మనతో పాటే అమ్ముకునే వాళ్ళందరూ బోట్లో వచ్చి వాళ్ళ యొక్క వస్తువుల్ని మనకు చూపించి ధర చెప్తూ ఉంటారు. ఖరీదేం కాదండి, చాలా తక్కువ రేట్లోనే ఉంటాయి, కొనుక్కోవచ్చు కొన్ని ఇష్టమైతే. చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో. ఈ బోట్స్లో అందరం ఎక్కి నైట్ బోట్ హౌస్ మాకు విడిదిగా ఏర్పాటు చేశారు. ఇలా ఒక్కొక్కళ్ళు తండ్రైన సైడ్లో ఇలా కొండ మీద ఒక గుడి ఉంది, శంకరాచార్య వారు నిర్మించిన గుడి. రేపు ఉదయం అక్కడికి వెళ్ళాలి మేము షికారా. అందరూ ఆ అనుభూతే వేరు. చూస్తే ఎలా ఉంటుందో నీరు మురికి అనిపించింది, కానీ ఆ షికారా చేస్తుంటే నిజంగా అదొక అనుభూతి. ఇదండి బోట్ మార్కెట్. ఇదంతా ఈ మార్కెట్లో మనం నచ్చిన షాప్ దగ్గర ఆపమంటే ఆపుతారు, మనం కొనుక్కోవచ్చు. దీన్ని ఫ్లోటింగ్ మార్కెట్ అంటారు. ఇలా ఈ మార్కెట్లో ఇలా తిరుగుతూ చివరికి మేము ఉండే బోట్ హౌస్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. మధ్యలో కాఫీ కూడా తాగాము. కవా కాఫీ, కవా టీ. కవా ఇది కాశ్మీరీ స్పెషల్. ఎంత బాగుంటుందంటే, మేమైతే ఆ కాశ్మీరీ కవా కూడా రుచి చూసాము. ఈ బోట్లో ప్రయాణిస్తూ ఆ పక్కన వ్యాపార సముదాయాలు. నీళ్ళల్లో కట్టలేదు, కొంచెం మట్టి మేట వేసి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎలా నిర్మించబడింది. వాళ్ళంతా మనకు అనిపించే బోట్లన్నీ వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు మన బోట్ పక్కకు వచ్చి వాళ్ళు అమ్మే వస్తువులను మనకు చూపిస్తారు. కుంకుమ పువ్వు ఎక్కువగా అమ్ముతారు. అది బహుశా మంచిది కాదేమో, మన నమ్మబలుగుతారు, చాలా ఖరీదైంది. 1 గ్రాము 300 రూపాయల వరకు ఉంటుంది, కానీ 30 రూపాయలకే ఇస్తారండి. మంచిదైతే ఎవరు కదా. ఇది ఒకటే మనకి సాక్ష్యం. శంకరాచార్య వారి గుడి. రేపు ఉదయం అక్కడికి మన ప్రయాణం ఉంటుంది. చూస్తే బోట్ హౌస్లో వెళ్ళే ముందు ఇలా షికారా చేస్తున్నప్పుడు కనిపించే దృశ్యాలు చూడండి. ప్రజలు ఎంతమంది టూరిస్టులు సరదాగా ఈ షికారాలో తిరుగుతున్నారు. చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే, ఇది మనకి ఇంతలాగా ఇక్కడ బోట్ హౌసెస్ కేరళలో ఉంటాయి, కానీ అవి వేరు, ఇవి వేరు, ఈ పద్ధతి వేరు. ఇక్కడే ఫ్లోటింగ్ మార్కెట్ అని పిలుస్తారు. రకరకాల వస్తువులు అమ్ముతూ ఉంటారు. ఈ షికారాకు వచ్చిన వాళ్ళందరికీ ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో ఉండే అన్ని వస్తువులు చూపించడం జరుగుతూ ఉంటుంది. కాఫీ, టీలు కూడా మధ్యలో వస్తూ ఉంటాయి. ఇది నాకు ఇచ్చిన విడిది.
మార్నింగ్ స్టార్ పేరు, న్యూ మార్నింగ్ స్టార్. నైటు కాశ్మీర్ దాల్ లేక్ ఎలా ఉంటుందో మీకు చూపించాలని మేము ఉండే విడిది ఇది. ఆ విడిది పేరు చెప్పాను ఇప్పుడే, న్యూ మార్నింగ్ స్టార్ అని. నేను ఇలా కొంచెం బయటకు వచ్చి నైట్ దాల్ లేక్ పరిసరం ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకున్నాను. ఎంత వెలుగులో అదంతా మనం దూరంగా ఉండి చూస్తున్నంతా కూడా బోట్స్, దాని వెనక భాగంలో ఉండే మార్కెట్ సముదాయం. ఇటువైపు ఉన్నది, మేమున్న వైపు ఉన్నదేమో బోట్ హౌసెస్ కాంప్లెక్స్. ఎదురుగా కూడా కొన్ని బోట్ హౌసెస్ ఉన్నాయి. ఇవన్నీ బోట్ హౌసెస్. తర్వాత ఉదయం ఎలా ఉంటుందో చూద్దామని నేను ఉదయమే లేచాను. లేచి బయటకు వస్తే నాకు అనిపించిన దృశ్యం ఇది. ఎంత ప్లెజెంట్గా ఉందంటే చాలా బాగుందండి. చక్కగా మనం సినిమాల్లో చూసిన విధంగానే ఉంది. చాలా బాగుంది. ఆ అనుభూతి మీతో పంచుకుంటున్నాను. ఎన్ని బోట్ హౌసెస్ అండి. మాకు ఇచ్చిన మార్నింగ్ స్టార్ హౌస్, బోట్ హౌస్, న్యూ మార్నింగ్ స్టార్ పేరు. పొద్దున్నే కాఫీ ఇవన్నీ అమ్ముతారు. కొంతమంది పూలను తీసుకొస్తారు, అవి కూడా అమ్మకానికని. ఎర్లీ మార్నింగ్ దాల్ లేక్లో ఇదిగోండి. నేను పొద్దున్నే ఈ చెప్పాను కదా ఫ్లోటింగ్ మార్కెట్ అని, ఈయన పూలు అమ్ముతాడు. అందరికీ నమస్కారం చేసి అడుగుతూ ఉంటారు ఏం కావాలని. ఇవన్నీ కొనుక్కోవచ్చు. గులాబీలు, చామంతులు, ఇలా రకరకాల పుష్పాలు ఉంటాయి. వాళ్ళకి ఈ బోట్ రైడింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మనం చేయలేమేమో అంత ఈజీగా. ఇలా రకరకాల వ్యక్తులు పొద్దున్నే షికారా చేస్తున్నారు. ఇంత ఉదయం మన వాళ్ళు ఎవరు లేచి బోట్ షికారాకి రారండి. సూర్యోదయం ఎంత బాగుందో. ఆ సూర్యోదయం, ఆ నీడ, కొండ, సూర్యుడు మన నీళ్ళలో కూడా స్పష్టంగా చూడవచ్చు. అంత ప్లెజెంట్గా ఉంటుంది. ఇంకా మా తిరుగు ప్రయాణానికి సంసిద్ధమయ్యాము. ఉదయం ఆ సామాన్లన్నీ సర్దుకొని మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చిన బోట్లను వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకొస్తారండి. మన డ్రాప్ చేస్తారు, పికప్ చేసుకుంటారు. మా సామాన్లన్నీ బోట్లో సర్దుకొని శంకరాచార్య టెంపుల్కి, శివ టెంపుల్ అది శంకరాచార్యుల వారు స్థాపించారు. అది 17వ శతాబ్దంలో నిర్మించబడిన గుడి. ఇదిగోండి, మన బోట్ హౌసెస్లో కూడా వస్తారు వ్యాపారానికి సంబంధించిన వాళ్ళంతా. ఇలా మన చేత చాలా టెక్నిక్గా కనిపిస్తారండి. చూసారుగా, ఇంక వాళ్ళు ప్రదర్శించే ఆ టెక్నిక్స్కి ఎంత మనం స్ట్రిక్ట్గా ఉన్నా సరే కొనకుండా ఉండలేమండి. ఇలా అందరూ తనకు కావాల్సినవి కొనుక్కొని తిరిగి ప్రయాణం అయ్యామండి. మేము తిరిగి ప్రయాణం ఎక్కడికి వచ్చాము? శ్రీ శంకరాచార్య వారు, ఆది శంకరాచార్య వారు స్థాపించిన ఒక శివాలయంకి వచ్చామండి. ఇది ఆటో ద్వారా కొంత దూరం ప్రయాణం చేసి 1846లో దీన్ని గుడి కట్టారు. కానీ శంకరాచార్యుల వారు దీన్ని సందర్శించింది ఎప్పుడోనండి. కానీ ఈ గుడి నిర్మించింది మాత్రం 1846.
దాదాపు 280 మెట్ల వరకు ఎక్కాల్సి ఉంటుంది. కొంత ఆటో ద్వారా వచ్చి అక్కడి నుంచి అందరూ కంపల్సరీ కాలినడకన మాత్రమే పైకి రావాల్సి ఉంటుంది. ఎక్కేటప్పుడు కొంచెం కష్టమైన శంకరాచార్య వారి దేవాలయం చూడకపోతే కాశ్మీర్ని సందర్శించిన ప్రయోజనం ఉండదని నాకు అనిపించింది. ఇది ఎంత స్థిరంగా నిర్మించబడిందంటే మనం చూస్తున్నాము. ఈ రాళ్ళు ఇవి ఈ ప్రాంతంలో దొరికేవి కాదేమో బహుశా, కానీ చాలా పురాతనమైన కట్టడం అండి. చిన్న రెనోవేషన్ జరుగుతూ ఉంది. ఎందుకంటే కాశ్మీర్ శంకరాచార్య టెంపుల్ నుంచి చూస్తుంటే మనం చూస్తున్నది దాల్ లేక్ చివరి భాగం చాలా విశాలంగా ఉంటుందండి. శ్రీనగర్ దాల్ లేక్ చూడండి ఎంత పెద్ద భాగము. మనకు తెలియకుండానే చాలా విశాలమైంది దాల్ లేక్. ఈ శ్రీనగర్ మొత్తం కూడా చాలా పెద్ద సిటీ అండి ఇది. చూడండి దాల్ లేక్ చూడండి, ఆ చివరి వరకు ఉంటుంది. శంకరాచార్య దేవాలయం సందర్శించిన తర్వాత తిరిగి మళ్ళీ ఒక బొటానికల్ గార్డెన్, నెహ్రూ బొటానికల్ గార్డెన్ అని ఉంది, అక్కడికి వెళ్ళాము. అది ఇంకా బాగుందండి, చూడదగింది. ఇలా మొత్తం 4-5 గార్డెన్స్ ఉన్నాయి. మేము మాత్రం 2 మాత్రమే చూసాము. టైం సరిపోదు అని తిరుగు ప్రయాణానికి మాకు మళ్ళీ ఇబ్బంది పడతామేమని 2 గార్డెన్స్ మాత్రమే చూసాము. ఇదిగోండి బంతిపూలు ఎంత పెద్దగా ఉంది. అందరూ తమ కెమెరాల్లో బంధించుకుంటున్నారు చిత్రాలని. ట్యూలిప్ గార్డెన్స్ ఉంటాయి, కానీ ఇది సీజన్ కాదు. ఆ గార్డెన్ పక్కగానే ఉండలేము, దీని దగ్గరగానే ఉంటుంది అది, కానీ ఇప్పుడు పుష్పాలు ఏమి ఉండవు. ఇది సీజన్ కాదు. మంచి సీజన్ మార్చ్ అండి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. ట్యూలిప్ గార్డెన్ అదే. ఇది శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అండి. కొంచెం నేరోగా ఉంది, మాకైతే కొంచెం నేరో అనిపించింది, కానీ ఫుల్ సెక్యూరిటీ అండి. ఎక్కడికక్కడ ఎప్పుడు చెక్ చేస్తూనే ఉంటారు. తిరిగి శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రయాణం తిరిగి హైదరాబాద్కి. నేను చూసుకుంటాను నెమ్మదిగా. కూర్చోటానికి ఖాళీ లేనంత రష్గా ఉందండి. ఎందుకో తెలియదు, ఎక్కడొక్కడ కూర్చునే ప్లేస్లు మాత్రం కష్టంగా ఉంది. అందుకనే ఎక్కువ మంది నిలబడే కనిపిస్తారు. అందరూ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, టైమింగ్స్, మన గేటు ఇవన్నీ చూసుకోవాలి. ఇలా మా టైం వచ్చింది, ఇంకా ఫ్లైట్లోకి ఎక్కుతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.